నమస్తే. నిరుద్యోగి ఆస్మా ఈ మధ్యలో ఒక 2, 3 రోజుల క్రితం అనుకుంటా జర్నలిస్ట్‌గా మారినట్టుంది. ఎక్కడ ఆంధ్ర పోయినట్టున్నారు? ఏది జర్నలిస్ట్‌గా మారిన నిరుద్యోగి నుంచి ఏంది ప్రమోషనా? ప్రమోషన్ అని కాదు. ఇక్కడంటే మన మీడియా చాలా యాక్టివ్ ఉంటది తెలంగాణలో గానీ, ఏపీలో చాలా కష్టం. అసలు మీడియా దొరకదు. అంతా నార్మల్‌గా ఎవరు దొరకట్లే అక్కడ. అందుకే మేమే మైక్స్ పట్టుకుపోయి మేమే అడిగినాం పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం అన్నట్టు అక్కడ పబ్లిక్ దగ్గర. ఆ! అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు నేను ఆంధ్రాకి వస్తున్నాను కూడా ఒక స్టేట్మెంట్ చెప్పిండ్రు. దాని ప్రకారమే పోయిండ్రా? అవును. దాని ప్రకారమే వెళ్ళినాము. అలాగే అక్కడికెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే అసలు బండ బూతులు మామూలు తిట్లు తిట్టట్లే వాళ్ళైతే. ఘోరంగా తిడుతున్నారు. ఆ పల్నాడు, ఇంకా చీరాల అటు అటు తిరిగినాము. తిరిగితే చాలా తిడుతున్నారు. దాని తర్వాత అనిపించింది వీళ్ళు మళ్ళా కింద ఛాలెంజెస్. మళ్ళా మా మా ఏరియాకి రా, పిఠాపురం రా నీకు దమ్ముంటే. కింద కామెంట్స్‌లో పెడుతూనే ఉన్నారు. మళ్ళీ పెడుతూనే ఉన్నారు. ఇక మళ్ళీ ఈ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా పిఠాపురం వస్తాము. ఖచ్చితంగా అమరావతిలో అయితే 9థ్ రోజు ప్రెస్ మీట్ ఉంటది. అంటే ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీరు పిఠాపురం రావాలని ఇప్పుడు వీడియో ఏదైతే ఉందో దాని కింద పెడతా ఉన్నారు కదా! అసలు ఆంధ్రాకి రా అని మీకేమైనా కామెంట్లు వచ్చినాయా? ఎట్లా ఎందుకు పోవాల్సొచ్చింది? ఎందుకు పోవాల్సొచ్చిందంటే వాస్తవానికి మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఇక్కడ సభ ఏర్పాటు చేయడం నాకు నచ్చలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు ప్రశ్నిస్తారో లేదో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అది చాలా బాధను కలిగించింది. అసలు మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అది. అలాంటి రాష్ట్ర రోజుని మీరు అసలు మీ స్వార్థాల కోసం మీ జనసేన జెండాలు ఎగరేయడం ఏంది ఆ రోజు? అసలు ఏ రోజు ఏ జెండాలకు తావు లేనటువంటి రోజు అది. ఎంతో మంది అమరులు వారి త్యాగాలకి గుర్తుగా ఆ రోజున మేము జరుపుకుంటాము. అలాంటిది 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న రోజు అది. ఒక నిజంగా సంతోషకరమైన రోజా లేకపోతే బాధను కలిగించే రోజా తెలీదు. ఎంత సంతోషమో అంత బాధను కలిగించే రోజు కూడా అది మాకు. అలాంటి రోజున మీరు ఇక్కడ వచ్చి సభ పెట్టడం నాకు నచ్చలే. ఒక నిరుద్యోగిగా ఒక ఉద్యమ చరిత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రను చదివిన నిరుద్యోగిగా నాకు నచ్చలేదు అది. అందుకే నేను ఉస్మానియాలో ప్రెస్ మీట్ పెట్టిన. దాని తర్వాత అక్కడికి ఆగొచ్చు కదా. మళ్ళీ మేమింత మీరెంత అని చెప్పేసి అది ఇదని బూతులతోటి సపరేట్గా షార్ట్ వీడియోస్ చేసి పెట్టడము, మా మహిళల్ని వివస్త్రాలని చేసి సోషల్ మీడియాలో పెట్టడము, ఇవన్నీ మేము ఎట్లా తీసుకుంటాము? అందుకే ప్రెస్ మీటే అనుకున్నాము. 9th రోజు పెడతా అని చెప్పిన. అందులో భాగంగానే ఇక ఫస్ట్ అయితే మనం జనం సమస్యలు తెలుసుకోవాలి కదా. డైరెక్ట్ పోయి మనం ఆయన మీద కూడా నిందలు వేయలేం, కావాలని వేసిరని చెప్పలేము. మనకు ఆధారాలతో సహా ఉండాలి కాబట్టే ముందే ఒక వారం రోజుల ముందే పర్యటనకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యే వెళ్ళినాము. మీరు ఫిక్స్ అయినరా? మీకు ఎవరైనా సవాల్ విసిరిండ్రా అంటున్నా? వాళ్ళు సవాల్ ఏమన్నారంటే నువ్వు దమ్ముంటే ఆంధ్రాకి రా అన్నారు. కామెంట్స్లో అన్నారు కాబట్టి ఆంధ్రాకి మేము వస్తే తప్పేంది? అక్కడ ప్రజల్లో అక్కడి ప్రజలకి మాకు తెలంగాణ ప్రజలకు గొడవలు ఏం లేవు. ఈ నాయకులే రెచ్చగొడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసిమెలిసే ఉంటున్నారు. కానీ ఈ ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడుతూ మమ్మల్ని అంటున్నారు. అసలు మీరు అనే టోలు ఆ రోజు ఇక్కడ సభ పెట్టకపోయింటే ఇంత రాద్ధాంతం జరుగుతుండేనా? మీరు పెట్టిరు కాబట్టి మాకు ఇమ్మంట. బరాబర్ నేను ఇక్కడ పోటీ చేస్తా, నేను తిరుగుతా అని అంటే నువ్వు ఫస్ట్ మీరే ఒప్పుకున్నారు. నేను అసలు ఆ ఏపీలోనే నేనేం చేయలేకపోతున్నా, ఇక్కడ ఏం చేస్తా అని చెప్పేసి మీరే ఒప్పుకున్నప్పుడు అంతటితోనే ఆగాల్సింది. కానీ మీ సైన్యం ఉన్నారే రజాకార్ల సైన్యం, వాళ్ళు వింటలేరు కదా. చాలా ఘాటుగా స్పందించిండ్రు. రజాకారులతో పోలుస్తున్నారు ఏంది మీరు జన సైనికులు కార్యకర్తలను? ఖచ్చితంగా పోలుస్తాం. ఎందుకు పోల్చాం చెప్పండి? ఆనాడు నేనైతే నిజం చూడలే. బతుకమ్మ సినిమాలో చూసిన వాళ్ళ అరాచకాలని. కానీ ఈరోజు డైరెక్ట్ చూస్తున్నాం కదా. ఇప్పటికీ ఆగట్లే వాళ్ళు. అరే మేము ఛాలెంజింగ్ ఏపీకి వచ్చినామంటే కూడా ఆగట్లే. మీరు ఇంకా రండి, ఇటురా దమ్ముంటే లొకేషన్ పెట్టు అంటే గుర్తించుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీకే చెప్తున్నా, మీ జనసేన సైనికులకే చెప్తున్నా, అక్కడ అమరావతి ప్రజలే వాళ్ళే నువ్వు రా మేము షెల్టర్ ఇస్తామని చెప్తున్నారు. మేము మీకు రక్షణ కల్పిస్తాము నువ్వు రా అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు. అంటే మీ నాయకుడి పాలన అక్కడ ఎట్లుంది? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఏం చేస్తున్నారు? అసలు ఏది చక్కగా లేదంట అక్కడ పాలన. మీరు అక్కడ సవాళ్ళు వాళ్ళు కామెంట్లో ఏదో చెప్తే మీరు పోయిరు కదా ఆంధ్రకు. మీరు ఎందుకు జర్నలిస్ట్గా మారి అభిప్రాయాలు ఎందుకు సేకరించిండ్రు? కారణం ఏంటి? అంటే మీరెవరు లేరు కదా అక్కడ. మొత్తం నేనే ఉన్నా. నాతో పాటు ఒక 6గురు ఉన్నారు. ఇక వాళ్ళు ఏందంటే సమస్య ఎందుకు మీరు పబ్లిక్ బయటలు తీసుకున్నారు? ఏం తెలుసుకుందామని వాళ్ళ సమస్యలు ఫస్ట్. ఎందుకంటే ఈయన ఇక్కడ తెలంగాణలో వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తున్నారు కదా. మరి నిజంగా అక్కడ డిప్యూటీ సీఎం కదా, మీరు ఏ పార్టీ డెవలప్మెంట్ చేసిరో తెలుసుకుందామనే పబ్లిక్ బైట్స్తో నేనే ముఖాముఖిగా మాట్లాడిన. ఎవరో ఎందుకు నాకు సవాల్ విసిరిరు కాబట్టి, నన్ను కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేనే రంగంలోకి దిగి నేనే మాట్లాడిన అక్కడ. అది ఏమన్నారు ప్రజలు? ఏమన్నారు? నేను వీడియోలో అయితే చూడలేదు, కనిపించిన యూట్యూబ్లో, కానీ పూర్తిగా చూడలేదు. ప్రజలు ఏమన్నారంటే
మీరు మీకు ఎవరైతే చెప్తున్నారో అదంతా రాంగు. ఇక్కడ పాలన అయితే అస్సలు బాలేదు. మళ్ళా కూటమి కాబట్టే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిండు, లేకపోతే అసలు అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి మాత్రం ఆయన తుక్కు ఓడిపోతాడు. కనీసం ఆయన సింగిల్గా నిలబడితే ఆయన పవర్ ఏందో తెలుస్తుంది. అంతకుముందు కూడా నిలబడ్డారు కదా, కానీ గెలవలేకపోయిండు. ఎందుకు గెలవలేదు? ఆయన సింగిల్గా ఉన్నాడు కాబట్టి గెలవలేదు. ఆయన ఎప్పుడైనా పొత్తులో భాగంగానే గెలుస్తాడు తప్ప పొత్తు లేకపోతే ఆయన గెలవడం కష్టము అని చెప్పేసి చెప్తున్నారు ప్రజలైతే. అదే చెప్తున్నారు, కూటమి కాబట్టే గెలిచిండు. కూటమి లేకపోతే గెలవడం కష్టం. వాళ్ళే ప్రజలే చెప్పారు. కావాలంటే మీరు వీడియో చూడండి. మరి ఎప్పుడు వచ్చారు మీరు ఆంధ్ర నుంచి హైదరాబాద్? నైట్ వచ్చినాము. మళ్ళీ వెళ్తాము, మళ్ళీ పిఠాపూర్ వెళ్తాము, అమరావతి ఖచ్చితంగా వెళ్తాము. ప్రెస్ మీట్ ఉంది 9th రోజు ఖచ్చితంగా ఉంటుంది. మీరు పెద్ద తలకాయలతోటి పెట్టుకుంటున్నారు, భయం లేదా మీకు? పెద్ద తలకాయలే నాతోటి పెట్టుకున్నారు, నేను పెట్టుకోలే వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే నేను తెలంగాణ ఒక సామాన్య నిరుద్యోగిగా నేను చదువుకున్నా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. నా తెలంగాణ రాష్ట్రంలో నీ జెండాలు ఎగరడం ఏంది, అది పోయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఎగరడం ఏంది అనేదే నా మంటని నేను ఎక్స్పోజ్ చేసిన. వాళ్ళకి ఇంకా మండుతుంది. అది నాకు సంబంధం లేదు. మీ ఫ్రస్ట్రేషన్ మీరు చూపించుకుంటున్నారు, కానీ నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారమే నేను మాట్లాడుతున్నా. ప్రెస్ మీటే సమాధానం. మీరు ఇంకొకసారి తెలంగాణ ఆడబిడ్డల్ని గెలికే ప్రయత్నాలు చేయకండి. ఇక్కడ ఉద్యమాలు చాలా ఉద్రిక్తమై మేము సానబట్టినోళ్ళం. మా దగ్గర పెట్టుకుంటే మాత్రం మీరు ఎందుకు పెట్టుకున్నామని తలకాయలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కామెంట్ల వల్లనే చాలా మిమ్మల్ని ఘోరంగా తిట్టినట్టున్నారు కదా, ఆ కామెంట్ల వల్లనే మీరు దానికి ప్రతిస్పందనగా, లేకపోతే నా తడాకి ఎంతో చూపించాలి వీళ్ళకని ఆ యొక్క ఇంటెన్షన్ తోటి మీరు పోయినరా? అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు కామెంట్లు ఎట్లా పెడుతున్నారంటే, మరి అసలు మా తల్లిదండ్రి మమ్మల్ని అనలే, మా తోబుట్టులు కానీ ఎవ్వరు కూడా అనలేదు. అసలు ఎవరన్నా ఒకరికి చదివి వినిపించలేము, సొంతంగా చదువుకోవాలి. కనీసము జర్నలిస్ట్ ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చదివించలేనటువంటి మెసేజ్లు అవి. సాటి ఆడపిల్లలు కూడా చదివి సిగ్గుపడుతున్నారు, అలాంటి మెసేజ్లు పెడుతున్నారు. అట్లా పెట్టినప్పుడు మరి మేము ఛాలెంజింగ్ గా తీసుకోమా? ఇంకా మేము ఇప్పుడు చదువుకుంటున్నాము, మాకెంత కోపాలు వస్తాయి చెప్పండి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ అనేటోడు కళ్ళు మూసుకున్నాడా? కనిపిస్తలేదా? ఆయన సినిమాలను చాలా ఆదరించినాం, మేము ఎంతో ఆదరించినాం. కానీ ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకున్నాడా? మరి ఎందుకేం మాట్లాడట్లే? మీరెవ్వరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, మీరెవ్వరు మహిళల్ని కించపరచకండి అని ఎందుకు చెప్పట్లే? అసలు ఇది ఏం జరుగుతుంది? అసలు తెలంగాణను దహనం చేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? మీరొచ్చి మా రాష్ట్రంలో పుల్లలు పెట్టడం ఏంది? అందుకే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ చివరికి చెప్పండి, ఇప్పుడు పిఠాపురం పోయి ఏం చేస్తారు మీరు? పిఠాపురం పోయి ఖచ్చితంగా ఆయన పాలనా తీరునే బయట పెడతాం. కానీ ఏం చేస్తాం మేము అంతకు మించి? ఆయన పాలన ఎట్లా ఉందో ఎందుకు ఏం చేస్తామంటే, థ్రెట్ ఉంటది, అన్ని ఉంటాయి, అన్నిటికీ తట్టుకునే పోతాం. కానీ ఎవ్వరం భయపడం. బాగా తెగించినాము. అయితే ఇంకొకటి ఏంటంటే, అక్కడ బయట్స్ మనకెందుకు మరి? ఇక్కడ సమస్యలు లేవా తెలంగాణలో అంటే, ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మన రాజధానికి వచ్చి ఏమన్నారు, మేము ఇక్కడ పోటీ చేస్తాము, ఎవరేం మీ అయ్య జాగిరా, మీరేం చేస్తారో చేసుకోరి అని అంటే, మా అయ్యల జాగీర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. మీ జెండాలు ఇక్కడ ఎట్లా ఎగురుతాయో చూస్తాము. అలాగే మీరు అక్కడ ఏం పాలన చేసిర్రో ఆ పాలనని తెలంగాణ ప్రజలకి చూపిస్తాం. అక్కడ ఎందుకంటే నెక్స్ట్ మా జనం పిచ్చి జనం అబ్బా, అనవసరంగా సెంటిమెంట్స్ ఫూల్స్ మా వాళ్ళు, సాంప్రదాయాలకి బాగా ఇదేటోళ్ళు. వాళ్ళు వచ్చి కన్నీరు కాల్చగానే మీ కోటేశ్వర్ గాక. అందుకే మా ప్రజల్ని మేము అలర్ట్ చేసుకుంటాం, మా ప్రజల్ని మేము కాపాడుకుంటాం. అందుకే మీలాంటి దొంగ పార్టీలను నమ్మకుండా ఇగో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ పాలన ఇట్లా ఉంది అని మా తెలంగాణ ప్రజలకి చెప్పే ప్రయత్నంలో భాగంగానే నేను ఏపీ పర్యటన చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల మొదలైనటువంటి ఎంటైర్ ఎపిసోడ్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టుకొని ఆస్మపై అయితే చాలా తీవ్ర స్థాయిలో కామెంట్లలో బూతుల రూపంలో విరుచుకుపడ్డారు. అసలు ఆ బూతులను మనం చదివి వినిపించలేము ఒకరికి, మనం చదువుకోవాల్సిందే మనసులో. అంత ఘోరంగా, మామూలు ఘోరం కాదు. ఆమె కూడా అన్నది, జన సైనికులను లేదా కార్యకర్తలను అట్లా కామెంట్ పెట్టే వాళ్ళను రజాకాలతో కూడా పోల్చింది. సవాల్ చేసిరంట కామెంట్లలో, ఆంధ్రకు దమ్ము ఉంటాడు. ఆంధ్ర కూడా పోయినా నేను అక్కడ ప్రజల బయట తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు పిఠాపురానికి రాంటారు, 100% పోతా అని చెప్తా ఉంది. ఏమో మరి ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.